శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మీనరాశి వారి జాతకులు సెప్టెంబర్ మాసంలో 26వ తేదీ గురువారం తిథి నాడు మీ యొక్క జీవితంలో ఒకరి రీత్యా సాయంత్రం దాటాక ఈ యొక్క వార్తను అయితే వినవస్తూ ఉన్నారు. అయితే ఆ వార్త శుభవార్త, అశుభవార్త, అసలు ఏం జరగబోతుంది, ఈ రోజున గోచర రీత్యా మీరు ఎటువంటి ఫలితాలు అయితే పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున సోషలిజం భయం మిమ్మల్ని బలహీనులను చేస్తుంది. దీన్ని తొలగించడానికి ముందు మీరు మీ యొక్క ఆత్మ గౌరవాన్ని పెంపొందించుకోండి. మానసిక ధైర్యంతో ఉండండి. మీకు తెలిసింది ఖచ్చితంగా ఎదుటి వారికి తెలియ చెప్పండి. ఏమీ తెలియదు అన్నట్లుగా వెనకడుగు వేస్తూ మాత్రం ఈ రోజున అస్సలు ఉండద్దు. ఎందుకంటే మిమ్మల్ని ఇంకాస్త భయపెట్టి మీకు రావాల్సినటువంటి గౌరవ మర్యాదలు ఒకరి రీత్యా ఈ రోజున మీకు దక్కకుండా అయిపోతాయి. అది ఉద్యోగ జీవితంలో కావచ్చు, వ్యాపార జీవితంలో కావచ్చు, ఏ రంగాల్లో ఉన్నా కూడాను మీకు దక్కాల్సిన గౌరవ మర్యాదలను ఇంకొకరు పొందుకోబోతున్నారు. వారు సహోద్యోగులైనా, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైనా, ఆఖరికి కుటుంబ సభ్యులు కూడా కావచ్చును. ఈ రోజున ఈ వ్యక్తి రీత్యా మీరు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఇప్పటి వరకు పడినా కూడాను ఈ రోజున మాత్రం చాలా వరకు మానసిక బాధతో కూడినటువంటి ఇబ్బందిని అనుభవించబోతున్నారు. మీకు ఏమీ రాదు, మీ వల్ల ఏమీ చేత కాదు అన్నట్లుగా సమాజంలో మీకు తగిన ముద్రను వేయించబోతున్నారు. ఆ యొక్క వ్యక్తికి మీరంటే అస్సలు గిట్టదండి. మీ యొక్క ఉన్నత ఆలోచనలు, అందరితో కలివిడిగా ఉండడము, ప్రేమ జీవితం, మీ యొక్క జీవితంలో ఎదుగుదల, ఇలా ప్రతిదీ కూడా వారిని అసూయ చెందేలాగా చేస్తుంది. మీతో పాటుగానే ఉంటున్నారు. మీ యొక్క జీవితంలో గోతులు తీస్తున్నారు. మీకు రావాల్సిన అవకాశాలు రాకుండా చేస్తున్నారు. ఈ రోజున చివరాఖరికి మీనరాశి జాతకులకు మీకు రావాల్సిన గౌరవ మర్యాదలను వారు పొందుకోబోతూ ఉన్నారు. కానీ ఈ రోజున కీడు జరిగినా మేలు జరిగిందని తలంచండి. వారు ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఒక్కసారి ఆగి ఆలోచించండి. మీరు మీ యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా మానసిక ధైర్యంతో ఉండాలి. పరిస్థితులు బాగున్నా బాగోలేకపోయినా ఆత్మ నిబ్బరంతో ఉండాలి. మీరు ఎప్పుడు ఏ తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరమే అస్సలు లేదండి. ఈ రోజు జరిగిన సంఘటన మరలా పునరావృతం కాకుండా ఉండాలి అంటే గనక ఖచ్చితంగా మీరు ఈ రోజున తగిన గుణపాఠం నేర్చుకోవాలి. ఇక ఎటువంటి వారిని దూరంగా పెట్టాలి. ఒక్కసారిగా ఆలోచించండి. ఎవరి వలన మంచి జరుగుతుంది, ఎవరి వలన చెడు జరుగుతుంది, ఎవరితో ఉంటే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది అనేది ఆలోచిస్తే ఎవరు మీ వారు, ఎవరు పరాయి వారు అనేది అర్థమైపోతుంది. వీరిని ఇక నుంచి దూరంగా పెట్టండి. వారితో తగాదాల ఆడము, కోపావేశం లాంటివి చూపించడం చేయొద్దండి. ఇక నుంచి వారిని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచండి. వీలైతే గనక వారిని మీ జీవితం నుండి దూరంగా తోసి పారేయండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా మీనరాశి వారి జాతకులకు ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు అయితే పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.